ఒకప్పుడు పాపం చేయడానికి ఒక వ్యక్తి పాపం దగ్గరికి వెళ్ళాల్సి వస్తే, ఈ రోజుల్లో పాపం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, పాపమే ఆ వ్యక్తుల దగ్గరికి వస్తుంది. మన చేతిలో ఉన్న ఫోన్ల ద్వారానే రోడ్డు మీద వెళ్తుంటే కనబడుతున్న పోస్టర్లు, ఎక్కడైనా బస్సులో కూర్చున్న ఆ మాటలు, పాపం మనకు తెలియకుండానే మన అవయవములను పాడు చేసే ఒక పాపం పరిపాలిస్తుండగా, ఆ పాపాన్ని నువ్వు జయించాలనంటే ప్రార్థనలోనే నువ్వు పోరాడగలగాలి. ఈరోజు మీరు గుర్తుపడుతున్నారా ఆ విషయాన్ని? తెలియకుండానే సాతానుగాడు నీ అవయవములను పాపానికి అప్పగిస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నేను భక్తి చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం వింటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, మందిరానికి వెళ్తున్నాను, కానుకిస్తున్నాను, అన్ని బాగానే ఉన్నాయి. నీకు తెలియకుండానే నీ అవయవములను సాతానుగాడు పాపానికి అప్పగిస్తున్నాడు. ఇక్కడ తీర్మానం చేస్తాం ప్రభుతో, ప్రభువా ఇక నేను పాపము కొద్దిగా అలా బయటికి వెళ్ళగానే నేను ఆకర్షించే ఒక లోకం ఈ కంటిని మబ్బు చేయగానే పాపం చేసేస్తున్నావు తెలియకుండానే. భక్తి నటన నీతో చేపిస్తూ నీకు తెలియకుండానే నీ ఆశీర్వాదాలు వెనక నుండి లాక్కొని వెళ్ళిపోతుంది ఆ పాపం. చివరికి నీ పరిస్థితి ఏంటంటే మిగిలేది ఏమీ లేదు. ఆశీర్వాదం కావాలని కోరుకొని ఏశావు తండ్రి దగ్గరకు వచ్చి బతిమలాడితే తండ్రి ఏమన్నాడు తెలుసా? ఒక్కటి కూడా నీ దీవెనలు లాగేసింది, నీ సమాధానం లాగేసింది నీకు తెలియకుండానే. ఏ ఇంట్లో ప్రార్థన తక్కువైనా, ఏ కుటుంబంలో ప్రార్థన తక్కువైనా, ఏ సంఘములో ప్రార్థన తక్కువైనా పాపం వెంటనే పరిపాలనకు వచ్చేస్తుంది. ఇప్పుడు అందులో నుండి నువ్వు బయటపడాలనంటే సమయము దొరికిన ప్రతి క్షణం దేవుని సన్నిధిలో మోకరించి పాపాన్ని జయించే కృప దేవుడు నీకు దయచేయనట్లుగా ప్రార్థనలోనే నీవు పోరాడుదువుగాక.